నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రామగుండం నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దడానికి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వెల్లడి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన రైతు ధర్నాకు పోలీసుల ఆంక్షల నడుమ నిరసన కొనసాగించిన బీఆర్ఎస్ శ్రేణులు. మీ పాత మొబైల్ ఫోన్లు అమ్మడం కానీ బయట పడేయడం కానీ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త, సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కక్షపూరిత రాజకీయాలు ఆపాలి. ఎన్సీపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి గోలివాడ ప్రసన్న కుమార్ డిమాండు. ఆరోగ్యవంతమైన జీవనం కోసం యోగా ఒక ఔషధంలా పనిచేస్తుంది. జిల్లా యోగా అసోసియేషన్ సెక్రటరీ ఐల విజయ్ కుమార్ వెల్లడి. రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం. తొలి సీఎం కేటీఆర్ పాలనలో రామగుండానికి 100 కోట్ల నిధులు మంజూరు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఉద్ఘాటన. రామగుండం నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దడానికి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. టీఈఎఫ్ఐడిసి నిధులు 29.5 కోట్లతో లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్, మేదర్ బస్తీ, ఉల్లిగడ్డల బజార్ తదితర ప్రాంతాలలో రోడ్లు, భూగర్భ, మురుగునీటి పారుదల వ్యవస్థ, వీధి దీపాలు ఏర్పాటు చేసి అభివృద్ధి పనులకు బుధవారం సాయంత్రం గోదావరిఖని, కళ్యాణ్ నగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, నగర మేయర్ బంగి అనిల్ కుమార్ తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ నగర అభివృద్ధి, కనీస వసతుల కల్పన, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్య వ్యాపార కూడలి లక్ష్మీనగర్ వ్యాపారస్తులకు భద్రత, భరోసా కల్పించడంలో సహకరిస్తున్నామని తెలిపారు. ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను ఆసామాషిగా తీసుకోకుండా ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బంది కలగని రీతిలో నిర్వహించాలని అన్నారు. గజిబిజిగా ఉన్న విద్యుత్ తీగలను క్రమబద్ధీకరించాలని అన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థ లక్ష్మీనగర్ లో ఏర్పాటు చేయాలని కోరారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంలో భాగంగా సింగపూర్ కు చెందిన ఒక ప్రైవేటు సంస్థ సహకారంతో స్థానికంగా రూరల్ టెక్నాలజీ సెంటర్ నెలకొల్పనున్నామని వెల్లడించారు. రామగుండంలోని పాత 63 మెగావాట్ల పవర్ ప్లాంట్ స్థానంలో కొత్తగా 800 మెగావాట్ల సామర్థ్యంతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని అన్నారు. రామగుండం నగరానికి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా మంజూరు చేయించేందుకు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ కృషి చేస్తున్నారని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రభుత్వ పెద్దలతో ప్రేమతో మాట్లాడి అభివృద్ధికి కావలసిన నిధులు మంజూరు చేయించుకుంటున్నారని అన్నారు. రామగుండం అభివృద్ధి బాట పట్టిందని, త్వరలో నగర ముఖ చిత్రం మారిపోనుందని అన్నారు. చేపట్టిన పనులు అధికారులు వేగంగా పూర్తి చేస్తే తాము మరిన్ని నిధులు తీసుకొస్తామని అన్నారు. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు లక్ష్మీనగర్ అభివృద్ధికి పోరాటం చేశామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు చేపడతామని హామీ ఇచ్చామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు పనులు ప్రారంభిస్తున్నామని అన్నారు. టీయూఎఫ్ఐడిసి నిధులు 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు కాగా సుమారు 36 కోట్లు 4 డివిజన్లలో విస్తరించి ఉన్న ముఖ్య వ్యాపార కూడలి లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్, మేదర్ బస్తీ, ఉల్లిగడ్డల బజార్ అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రామగుండం నగర అభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తూ ప్రోత్సహిస్తున్న మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లాను స్మార్ట్ జిల్లాగా తీర్చిదిద్దడానికి మంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. రామగుండం నగరానికి పూర్వ వైభవం తీసుకొచ్చే క్రమంలో 2.5 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, 800 మెగావాట్ల పవర్ ప్లాంట్
100 కోట్ల రూపాయలతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు, క్రీడా మైదానాలు, శ్మశాన వాటికల అభివృద్ధి తదితర పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని అన్నారు. అంతర్గాం పాలకుర్తిలో ప్రతిపాదించిన అన్ని పనులు పూర్తి చేసి రామగుండం నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ ప్రాంతానికి శాసనసభ్యుని కావాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధిని చూపెట్టాలి, ఈ ప్రాంతానికి సంక్షేమం అంటే చూపెట్టే విధంగా నేను పనిచేయాలని నిరంతరంగా ఈ ప్రాంత ప్రజలకి మేమున్నామని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న అధికారం లేకున్నప్పటికీ ఒక ఆలోచన పరంగా మేము ఎన్నికైతే మా ప్రభుత్వం ఏర్పాటైతే ఈ ప్రాంతానికి ఈ విధంగా చేస్తాము, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు నడుస్తా ఉన్నాము ఈ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్. ఈ సందర్భంలో ప్రభుత్వం ఏర్పాటు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, ఉప ముఖ్యమంత్రి మరి బట్టి విక్రమార్క గారితో ఎల్లప్పుడూ నిరంతరం మీ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు 2 ప్రధానమైన సమస్యలు, ఒకటి గోదావరికని పట్టణానికి సంబంధించిన ప్రజలకు కనీస వసతుల విషయంలో అన్ని అంగుళాలతో కూడుకున్న అంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రెండవది ఈ ప్రాంతంలో ఉంటున్న నిరుద్యోగ యువతీ యువకుల గురించి ఉపాధి కల్పించే ఆలోచన చేయాలని అనేక సందర్భాల్లో మాతో చెప్తా ఉంటారు. ఈ ప్రాంతంలో ఉంటున్న వాణిజ్యం వ్యాపారం చేసే అనేక మంది మా మిత్రులు ఉంటారు. ఇక్కడ లక్ష్మీనగర్ ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాణిజ్యం వ్యాపారం చేస్తా ఉన్న మిత్రులకి ఒక భరోసా, ఒక భద్రత, మేమున్నాము, మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మీకు ఏ విధమైన ఇబ్బంది జరగదు, జరిగితే మేమున్నామని ఒక భరోసా ఇచ్చి ఈరోజు ముందుకు నడుస్తా ఉన్న రాజ్ ఠాకూర్ గారిని పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేయాలని మేము కానీ మా ప్రభుత్వం కానీ వారికి సహకరిస్తా ఉన్నాం. మా పార్లమెంట్ సభ్యులు ఆనాటి నుంచి ఈనాటి వరకు 3-4 నెలల నుంచి ఈరోజు గోదావరికని పట్టణానికి సంబంధించి రాజ్ ఠాకూర్ గారు ఆలోచన పరంగా నడిచే కార్యాచరణ చేపట్టాలని వారు రాబోయే కాలంలో పార్లమెంట్లో కానీ అదేవిధంగా వారికి వచ్చే నిధుల్లో కానీ లేకుంటే కేంద్రం నుంచి అర్బన్ ప్రాంతాలకు సంబంధించి వచ్చిన నిధులతో ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇది గుండెకాయ లాంటిది కనుక నేను మా యువ మిత్రుడు వంశీ గారిని కోరుతా ఉన్నా. చాలామంది ప్రశ్నలు అడగడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు, మార్పు తీసుకొస్తారా తీసుకురారా అని చెప్పి చాలా ముచ్చట చేయడం జరిగింది. కానీ మీ అందరూ ఒకటి స్పష్టంగా గమనించాలా, గత 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగింది, కేవలం 6 నెలలు ఇప్పుడు 8 నెలల్లో ఎంత అభివృద్ధి జరుగుతుంది మన ప్రాంతంలో అని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పి నా విజ్ఞప్తి. ఎందుకంటే గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మన రాష్ట్రాన్ని ఒక అప్పుల పాలు రాష్ట్రం చేసి దాదాపు 7 లక్షల కోట్లు అప్పులు తీసుకొని ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఇంటింటికి నల్ల నీళ్ళు అన్నారు, కానీ ఒక నీటి చుక్క లేదు. ఇవాళ 2024 ఈ సంవత్సరంలో కూడా హైదరాబాద్లో ఏఐ టెక్నాలజీ ప్రపంచంలో మొన్ననే శ్రీధర్ బాబు గారు యుఎస్ కూడా పోయి వచ్చినారు. ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుతున్నారు. కానీ మన రామగుండ ప్రాంతంలో, మన లక్ష్మీనగర్ ప్రాంతంలో ఒక గల్లీ కూడా మంచిగా లేదని చెప్పి ఇప్పుడే నడుచుకుంటూ వస్తుంటే గమనించడం జరిగింది. ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దీన్ని గమనించి ఇమ్మీడియట్గా మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఏమంటాము ప్రేమతో పోరాడే యుద్ధం చేస్తుంటాడు శ్రీధర్ బాబు గారితో మా ప్రాంతానికి నిధులు తీసుకురావాలని చెప్పి. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ప్రజలందరి ముఖాల్లో సంతోషం చూస్తున్నా. నేను ఖచ్చితంగా రామగుండం కంప్లీట్ ఫేస్ చేంజ్ చేసే ప్రయత్నంలో ఎట్లయితే శ్రీధర్ బాబు గారు ఆదేశాలతోటి ఇప్పుడు ఎట్లయితే ఫండ్స్ తీసుకొచ్చినారో ఖచ్చితంగా చాలా రోజుల నుంచి
ఒక మాట చెప్పాలంటే కొన్ని ఏళ్ల నుంచి మా ప్రాంతం నగరంలో రామగుండం నియోజకవర్గానికి గుండెకాయ లక్ష్మీనగర్ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వ్యాపారాలు బండ్లు రావడానికి కష్టంగా ఉంది, నడవడానికి కష్టంగా ఉంది. అనేక యాక్సిడెంట్లు అయినాయి, కాలు చేతులు విరిగినాయి. అనేక సార్లు గత ప్రభుత్వంలో అనేక సార్లు ఎన్నో విన్నపాలు చేసినా ఎవరు పట్టించుకోలేదు. ఇదే కార్పొరేటర్ అప్పుడు అక్కడ ఉన్నప్పుడు మేము ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా చేపిస్తామని చెప్పినాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే మా నాయకులు శ్రీధర్ బాబు గారిని కలిసి, అన్న రామగుడానికి గుండెకాయ లాంటి లక్ష్మీనగర్ని బాగు చేయకపోతే మాకు చాలా కష్టమవుతుంది. అదే మాదిరి డివిజన్లలో ఎక్కడికి వెళ్ళినా కూడా అధ్వానమైనటువంటి రోడ్లు, నడవలని రోడ్లు ఉన్నాయని చెప్పినాం. మాకు అర్జెంటుగా ఒక 300 కోట్లు కావాలి, నా రామగుండాన్ని అభివృద్ధి చేయాలని అడిగితే వారు వెంటనే ఈ ప్రాంతంలో తెలిసిన వ్యక్తిగా స్పందించి సంబంధిత అధికారితో మాట్లాడితే ఒకే ఒక్క ఫోన్తో ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు 100 కోట్ల TUFIDC నిధులను ఇప్పించి ఈ రాష్ట్రంలో ప్రప్రథమంగా 100 కోట్లు తీసుకున్నటువంటి చరిత్ర మీ ఆశీర్వాదంతో మాకు దొరికిందని చెప్తా ఉన్నాం. గర్వపడతా ఉన్నాం. మీలాంటి నాయకుడు ఇవాళ పెద్దపల్లి జిల్లాను ఒక స్మార్ట్ జిల్లాగా చేయడానికి, రామగుండాన్ని పూర్వ వైభవం తీసుకురావడానికి ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు రోడ్లు, సింగరేణి ద్వారా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడానికి మీరు ప్రోత్సహిస్తున్న తీరు ఈ ప్రాంత ప్రజలు జీవితంలో ఈ పూర్తి అయిన తర్వాత ఎప్పటికీ మరవరాని చరిత్రగా మిగిలిపోతాయనే విషయం మాత్రం నిజమైన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఆ 100 కోట్లలో ఈ లక్ష్మీనగర్ 4 డివిజన్స్ లో 4 డివిజన్లకు సంబంధించిన ఈ డివిజన్లలో అబ్దుల్ కలాం స్టాచ్యూ నుంచి మొదలెట్టుకుంటే మరి చౌరస్తా వరకు, ఇటు పాత అశోక్ నగర్ మస్జిద్ వరకు, ఇటు వచ్చేసి ఉల్లిగడ్డల బజార్ దాటి ఆ చివరి దాకా ఎక్కడికైనా బ్రహ్మాండమైన రోడ్లు, రైళ్లు, ఈ పోర్లు, ఈ పిచ్చి పిచ్చి తీగలు లేకుండా అండర్ గ్రౌండ్ లైన్లు చేసే కార్యక్రమానికి శ్రీకారం చూపెట్టాం. మీరు ఊహించిన విధంగా, మీరు ఎప్పుడు చెప్తున్న విధంగా ఒక ఆదర్శవంతంగా, ఒక అత్యద్భుతంగా, ఒక మోడల్ టౌన్ గా చేసే ప్రయాణంలో భాగంగా ఇవాళ దాదాపు 36 కోట్ల రూపాయలు కేవలం దీనికి మాత్రమే యూజీడీ కరెంటుతో పాటు, పవర్ లైన్లతో పాటు రోడ్లు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని పెట్టాం. తదిమ 40-60 కోట్లు ఇతర ప్రాంతాల రోడ్లకి, ఇతర కార్యక్రమాలకు పెట్టామనే విషయాన్ని మీ ద్వారా మరి ఈ రోజు ఇలా మీ ద్వారా మీ చేతుల మీదుగా ఇది గ్రౌండ్ అవుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ, కార్పొరేటర్లు బాలరాజ్ కుమార్, గణముక్కుల మహాలక్ష్మి, తిరుపతి, పొన్నం విద్యాలక్ష్మణ్, దూబాసి లలిత మల్లేష్, ధరణి స్వరూప జలపతి, మహంకాళి స్వామి, బొంతల రాజేష్, అడ్డాల స్వరూప రామస్వామి, ముస్తఫా, నాయకులు పాతపల్లి ఎల్లయ్య, సలీం, పెద్దెల్లి ప్రకాష్, నగరపాలక సంస్థ సెక్రటరీ రాజు, ఈఈ రామన్, డిఈఈ జమీల్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన రైతు ధర్నాకు పోలీసుల ఆంక్షలు అడ్డుగా మారాయి. అయినా పోలీసుల ఆంక్షల నడుమనే బీఆర్ఎస్ శ్రేణులు నిరసనను కొనసాగించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గురువారం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో రైతు ధర్నాకు పూనుకోగా పోలీసులు బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నాకు అనుమతి లేదంటూ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు మధ్య కొంత వాదనలు జరిగిన అనంతరం మాజీ ఎమ్మెల్యే రాకతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా సాగిన నిరసనను ఆపొద్దంటూ తమకు 10 నిమిషాల సమయం ఇవ్వాలని కోరి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోసపడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత షరతులు పెడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని చందర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో రైతులను రాజులు చేయాలన్న తలంపుతో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిగతీత పనులు చేపట్టి రైతులకు నేటి కష్టాలు రాకుండా చూసిందని తెలిపారు. పంట పెట్టుబడి కోసం రైతు బంధు, రైతులు ప్రమాదవశాత్తు మరణిస్తే రైతు బీమా కల్పించారని తెలిపారు. ఇప్పుడు రైతులకు రైతు బంధు, రైతు బీమా బంద్ చేశారన్నారు. రైతు రుణమాఫీ పేరిట 40% రైతులకు మాత్రమే
రుణమాఫీ చేసి 60% రైతులకు ఇవ్వకుండా గొప్పలు చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రైతు రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరికొకరు పొంతనలేని మాటలు మాట్లాడుతూ రైతులను అయోమయంలో పరవేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు, ఆంక్షలు లేకుండా 100% రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని ఇప్పుడు 40,000 కోట్లు రుణమాఫీ చేస్తామని ప్రకటించినటువంటి ఇదే రేవంత్ రెడ్డి మళ్ళొక సందర్భంలో 35,000 కోట్లు తోటి సరిపోతుందని మాట్లాడినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి కేబినెట్ తీర్మానం 26,000 కోట్లు మాత్రమే తీర్మానం చేసి 18,000 కోట్లు మాత్రమే ఇలా రైతులకు ఇచ్చి 100% చేశాం, 2 లక్షల రుణమాఫీ చేశామని ఇలా మోసం చేస్తూ ఇలా రైతుల నోట్లో మన్ను కొడుతున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రైతాంగమే గద్దెదించాల్సినటువంటి సందర్భం వచ్చింది. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి ప్రజల పక్షాన, ప్రజల ఆకాంక్ష కోసం, ప్రజల ఆలోచన కోసం ఉద్యమాలు చేసినటువంటి పార్టీ. ఈరోజు రైతుల పక్షాన, రైతుల కోసం ఎలాంటి ఆంక్షలు లేకుండా 100% కేసీఆర్ గారు ఇచ్చినటువంటి విధంగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డికి ఇలా గుణపాఠం చెప్పక తప్పదు. రైతాంగం అంతా కూడా రుణమాఫీ రానటువంటి రైతులు పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డి చేసినటువంటి మోసాన్ని తెలియజేస్తూ కాంప్లైంట్లు ఇచ్చి కేసులు పెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చేశారు. అనంతరం పోలీసుల ఆంక్షలతో రైతు నిరసనను విరమించి చౌరస్తాలోని తెలంగాణ ఉద్యమ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కల్వచల్ల కృష్ణవేణి, అజయవేణు, చల్లగురుల మొగిలి, పిల్లి రమేష్, మారుతి, చిలకలపల్లి శ్రీనివాస్, నూతి తిరుపతి, జకుల తిరుపతి, నీరటి శ్రీనివాస్, గౌతమ్ బాబు, జిట్టవేణి ప్రసాద్, కిరంజీ, పనకరాజు, శ్రావణ్, చింటూ, ఓదేలు, రమాదేవి, సంధ్యారెడ్డి, గుంపుల లక్ష్మి, మెట్టలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీ పాత మొబైల్ ఫోన్లు అమ్మడం కానీ బయట పడేయడం కానీ చేయకండి. తస్మత్ జాగ్రత్త. సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారు. సైబర్ నేరాల్లో వినియోగించేందుకు పాత మొబైల్ ఫోన్లను అక్రమంగా కొనుగోలు చేస్తున్న 3 వ్యక్తులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో రామగుండం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పనిచేయని సుమారు 4,000 మొబైల్ ఫోన్లు, 3 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అందుకు సంబంధించిన వివరాలను రామగుండం పోలీస్ కమిషనరేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. గోదావరిఖని, మేడిపల్లి, ఎన్టీపీసీ ఏరియాలో బీహార్కు చెందిన కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ సైబర్ నేరాల కోసం పాత మొబైల్ ఫోన్లను తక్కువ ధరకు ప్రజల నుంచి కొనుగోలు చేసి ప్లాస్టిక్ వస్తువులు లేదా డబ్బును ఇచ్చి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రామగుండం సిసిపిఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిబ్బందికి సమాచారం అందగా సిసిపిఎస్ ఎస్హెచ్ఓ కృష్ణమూర్తి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని అనుమానాస్పదంగా ఉన్న 3 అదుపులోకి తీసుకుని విచారించారు. వారు తమ పేర్లు మహమ్మద్ షమీం, అబ్దుల్ సలాం, మహమ్మద్ ఇఫ్తికార్ గా తెలిపారన్నారు. వీరంతా బీహార్లోని హాతియా దియారా నివాసితులు కాగా వారి వద్ద నుంచి సుమారు 4,000 పాత మొబైల్ ఫోన్లు ఉన్న 3 గోనె సంచులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
రామగుండం చుట్టుపక్కల జిల్లాలోని ప్రాంతం నుంచి నెల రోజులలో బీహార్కు తరలించాలనే ఉద్దేశంతో నిందితులు ప్రజల నుంచి తక్కువ ధరకు పాత మొబైల్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారని, ఆ మొబైల్స్ ను తమ గ్రామంలో నివసిస్తున్న తమ సహచరుడికి అప్పగిస్తారని విచారణలో వెల్లడైందన్నారు. అసోసియేట్ ద్వారా జార్ఖండ్ రాష్ట్రంలోని జమర్తా, దియోఘర్ తదితర ప్రాంతాలకు చెందిన సైబర్ మోసగాళ్లకు ఈ మొబైల్ ఫోన్లు సరఫరా అవుతాయని, సైబర్ మోసగాళ్లకు విక్రయించే ముందు వారి సహచరుడు అఖ్తర్ ఈ మొబైల్ ఫోన్ల సాఫ్ట్వేర్, మదర్ బోర్డు, ఇతర భాగాలను రిపేర్ చేసి సైబర్ నేరగాళ్లకు ఇచ్చేవాడని, ఈ సైబర్ మోసగాళ్లు రిపేర్ చేసిన ఫోన్లను ఉపయోగించి సైబర్ మోసాలకు పాల్పడి మోసపూరితంగా సంపాదించిన డబ్బును అఖ్తర్ సహచరులు పంచుకుంటారని అన్నారు. ప్రజలు తమ పాత మొబైల్ ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మవద్దని, ఇవ్వొద్దని ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి సూచించారు. పాత ఫోన్లను గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయిస్తే వాటిని సైబర్ మోసాలకు ఉపయోగించే అవకాశం ఉందని, డివైస్ ఐడెంటిటీ కారణంగా అమ్మకందారులు కూడా నేరాలకు పాల్పడే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ప్రజలు తమ పాత ఫోన్లను విక్రయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఒకవేళ అమ్మినచో అమ్మకందారులు కూడా నేరస్తులుగా అవుతారని అన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కక్షపూరిత రాజకీయాలు ఆపాలని ఎన్సీపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి గోలివాడ ప్రసన్న కుమార్ డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రామగుండం నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో తనకు సహకరించలేదన్న కారణంతో కొందరిని టార్గెట్ చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. గోదావరికనిలో ఫ్లెక్సీల మీద జీవిస్తున్న ఫ్లెక్సీ షాపుల యజమానులు, దానిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల పొట్టపై కొట్టేలా పట్టణంలోని దాదాపు 270 ఫ్లెక్సీల బోర్డులను తొలగించడం జరిగిందని తెలిపారు. దాంతో మున్సిపల్ కార్పొరేషన్ కు వచ్చే ఆదాయానికి గండిపడిందని అన్నారు. హైవేలపై ఫ్లెక్సీలు ఉండడం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని సాకుగా చూపుతున్నారని, అదే హైవేలపై ఉన్న బార్ షాపులు, వైన్ షాపులను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. రామగుండం ఎమ్మెల్యే కక్షపూరిత రాజకీయాలు ఆపి ఫ్లెక్సీ యజమానులకు, దానిపై జీవించే వారికి ఉపాధిని కల్పించాలని డిమాండ్ చేశారు. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు రామగుండం నియోజకవర్గం లోపల కక్షాపూరిత రాజకీయాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం కూడా సమర్థనీయం కాదు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు కొంతమంది అతనికి పనిచేయాలనేటువంటి ఒక కక్షతోటి ఈరోజు వారి యొక్క కడుపు కొట్టేటువంటి పని చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు చూసుకుంటే ఫ్లెక్సీలు ఏవైతే మనకు రామగుండం కార్పొరేషన్ లోపల సుమారు 250 నుంచి 280 ఫ్లెక్సీ బోర్డులను అకారణంగా తీసుకెళ్ళడం జరిగింది. కనీసం మన గోదావరికని లోపల 10 ఫ్లెక్సీ షాపులు ఉన్నాయి. వారు అప్పులు తెచ్చి బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని తర్వాత ఇతర డబ్బులు వాళ్ళు సమకూర్చుకొని వారు కొంత ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఫ్లెక్సీ షాపులు, వారి యొక్క వెబ్ డిజైన్ చేసేవారు, ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు, సుమారు ఈ అనాలోచిత చర్య వల్ల 200 మంది ఉపాధికి గండిపడ్డది.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా ఈరోజు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాళ్ళ చర్యల వల్ల ఆదాయాన్ని కూడా ఈరోజు గండిపడినటువంటి పరిస్థితులు వచ్చినాయి. సంవత్సరానికి 40 లక్షల రూపాయలు సుమారు వీళ్ళు ప్రతి సంవత్సరము వీరు ట్యాక్స్ కడతా ఉన్నారు మున్సిపాల్కి. ఆ 40 లక్షల ఆదాయము అదేవిధంగా వారి యొక్క కడుపుల పైన కొట్టేటువంటి కార్యక్రమము ఎమ్మెల్యే గారు చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే గెలిచారు, సంతోషము. మీరు ప్రజలకు పనిచేయండి, కక్షాపూరిత రాజకీయాలు మానుకోండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దాంట్లో చాలామంది కనీసం ఈరోజు వారి యొక్క షాపులకు రెంట్ కట్టుకోలేని పరిస్థితులల్లో ఫ్లెక్సీ షాప్ యజమానులు ఉన్నారు, ఈఎంఐ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారు రేపు అప్పుల పాలై రేపు ఆత్మహత్య చేసుకొని వారి కుటుంబం రోడ్డున పడితే వారి బాధ్యత ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి ఎమ్మెల్యేను అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఇదే విషయము ఒకవేళ హైవేల మీద ఫ్లెక్సీ ఉండద్దు అంటే ఫ్లెక్సీల వల్ల ఏ ఒక్క ప్రమాదం కూడా ఈరోజు జరగలేదు. కానీ హైవేల మీద వైన్ షాపులు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, మరి వాటిని తీయట్లేదే. ఇదే ఎమ్మెల్యే గారికి దమ్ము ధైర్యం ఉంటుందని అడుగుతూ ఉన్నా. ముదుగా ఉన్నటువంటి హైవేల మీద ఉన్నటువంటి వైన్ షాపులని 100 మీటర్ల లోపలికి పంపించండి, మీరు బార్లని 100 మీటర్ల లోపల పంపించండి. దానివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. హైవేల మీద సిగ్నల్స్ ఉండొద్దు అంటారు, మరి సిగ్నల్స్ ఎందుకు ఉన్నాయి? రామగుండం కార్పొరేషన్ లోపల ఆ సిగ్నల్స్ వల్ల కూడా ప్రమాదాలు జరిగిన సంఘటన మన రామగుండం కార్పొరేషన్లో ఉన్నది. ఒకసారి సిగ్నల్స్ వస్తాయి, ఒకసారి సిగ్నల్స్ రావు, దానివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తా ఉన్నా, 200 మంది ఉపాధి మీరు కొడుతూ ఉన్నారు. కష్టజీవులు వారి యొక్క కడుపుల మీద మీరు మీ బుల్డోజర్లని తోలుతూ ఉన్నారు. ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్సీపీ పార్టీ పక్షాన మేము వారికి మద్దతుగా నిలుస్తాం. ఈ విలేకరుల సమావేశంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నూరు నాగరాజు, గొళ్లపల్లి రాజ్ కుమార్, కోట శ్రీనివాస్, మామిడిపల్లి రాజేశ్వరి, నూనె కనకలక్ష్మి, పద్మ, దేశభక్తుల రజిత, విజయలక్ష్మి, భద్రీ లక్ష్మి, మడిపల్లి దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన జీవనం కోసం యోగా ఒక ఔషధంలా పనిచేస్తుందని జిల్లా యోగా అసోసియేషన్ సెక్రటరీ ఐల విజయ్ కుమార్ తెలిపారు. గోదావరికని శ్రీరామ విద్యానికేతన్లో జిల్లా యోగా అసోసియేషన్ సెక్రటరీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా స్థాయి యోగా సెలక్షన్స్ నిర్వహించారు. ఈ పోటీల్లో రామగుండం జెడ్పీహెచ్ఎస్, పెద్దంపేట, పెద్దపల్లి జెడ్పీహెచ్ఎస్, కమన్పూర్, గుండారం పాఠశాలల నుంచి 25 మంది విద్యార్థులు హాజరై యోగాసనాలతో తమ ప్రతిభను చూపారు. ఈ సందర్భంగా యోగా సాధన చేయడం వలన మనిషి ఆరోగ్యంగా జీవించగలరని అన్నారు. యోగా చేయడం మూలంగా ఎన్నో అనారోగ్యకరమైన సమస్యలు తొలగిపోతాయని వెల్లడించారు. అలాగే జిల్లా స్థాయిలో జరుగుతున్న యోగా సెలక్షన్స్ లో ఎంపికైన వారు ఈ నెల 31న సెప్టెంబర్ 1న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే స్టేట్ సెలక్షన్స్ లో పాల్గొంటారని, స్టేట్ సెలక్షన్స్ లో ఎంపికైన వారు నేషనల్ కి ఎంపికైన వారు ఏషియన్ కి ఎంపికైన వారు వరల్డ్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలలో 8 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వయసు ఉన్న ఆరోగ్యవంతులు పాల్గొనవచ్చని తెలిపారు. ఈ రోజు శ్రీరామ విద్యానికేతన్లో జిల్లా పెద్దపల్లి జిల్లా యోగా అసోసియేషన్ స్టేట్ సెలక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు 31 ఫస్ట్ రోజు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే స్టేట్ మీట్లో పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు నేషనల్స్కి వెళ్తారు. నేషనల్స్ ఈసారి హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్నాయి. నేషనల్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంటర్నేషనల్ ఏషియన్ ఛాంపియన్షిప్కి వెళ్తారు. ఏషియన్ ఛాంపియన్షిప్లో సెలెక్ట్ అయిన పిల్లలు వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్తారు. దీంట్లో అంచెలంచెలుగా 8 to 10, 10 to 12, 12 to 14, 14 to 16, 16 to 21, 21 to 28, 35, 45 and above 100 years. 100 years వరకు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. దీంట్లో పార్టిసిపేట్ చేయాలంటే పిల్లవాళ్ళకి ఆధార్ కార్డు, మెడికల్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. యోగా వలన పిల్లలకి మంచి శారీరక ఎదుగుదల ఉంటుంది. మీరు డయాబెటీస్ కానీ ఏదైనా ఒక ప్రత్యేక రోగానికి కావాలన్నా దాని ప్రత్యేక ఆసనం ఉంటుంది. డయాబెటీస్కి మండుకాసన్, ముందుకు వంగడం, థైరాయిడ్కి సర్వంగాసన్. ఈ యోగా వలన డైరెక్ట్ ఏ అవయవానికి అయితే అవసరమో ఆ అవయవానికి రక్త ప్రసరణ జరిగి ఆ అవయవం సక్రమంగా పనిచేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండడం వల్ల వాళ్ళు నిత్యకృత్యాలు చేయగలుగుతారు. బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మనం ముందు వంగడం కానీ వెనక్కి వంగడం కానీ ఎటైనా వంగడం కానీ మనం ఫ్లెక్సిబుల్గా ఉండడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి రక్తంలో బ్లాకేజ్ లేకుండా జరుగుతుంది. హార్ట్ అటాక్లు, బీపీలు, షుగర్ లాంటివి రాకుండా ఉంటుంది. యోగా అనేది ఒక జీవన విధానం. ఇది ఒక ఎక్సర్సైజ్ కాదు, జీవన విధానాన్ని మనం పాటించాలి.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఎస్ వెంకటేశ్వరరావు, హెచ్ఎం జ్యోతి, యోగా గురువు అన్నపూర్ణ, మాతాజీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. రామగుండం నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా గత 5 ఏళ్లుగా పరిపాలన సాగించామని తొలి సీఎం కేసీఆర్, మాజీ రాష్ట్ర మంత్రి కేటీఆర్ రామగుండం అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులను కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధి తోడ్పాటు అందించారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరకంటి చంద్ర అన్నారు. తొలి సీఎం కేసీఆర్ పాలనలో మంజూరైన అభివృద్ధి పనులు ప్రారంభం సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు బుధవారం సాయంత్రం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి సీఎం కేసీఆర్ పాలనలో రామగుండం అభివృద్ధి కోసం 200 కోట్లు సీఎం ప్లాన్ గ్రాంట్ నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించామన్నారు. కరోనా వ్యాప్తి సమయంలో పట్టణ ప్రగతి ద్వారా నెలకు 1 కోటి నిధులను కేటాయించామన్నారు. రామగుండం అభివృద్ధి కోసం రామగుండం నవ నిర్మాణ సభను ఏర్పాటు చేసి కేటీఆర్ ను ఆహ్వానించి 100 కోట్ల నిధులు కావాలని కోరి ఈ ప్రాంతానికి DUFIDE ద్వారా 100 కోట్ల నిధులను కార్పొరేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మంజూరు చేయించామన్నారు. మొదటి దఫాగా 50 కోట్లకు టెండర్ ప్రాసెస్ జరిగిందని, 50 కోట్ల నిధుల మంజూరు కోసం జీవో అమలైన ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయని తెలిపారు. ఈ 9 నెలలుగా ఈ ప్రాంతం అభివృద్ధిలో కుంటుపడుతుందని, మన ప్రాంత మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకి 100 కోట్ల నిధులను టెండర్ ప్రాసెస్ చేయాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయడం సంతోషకరమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంత ప్రజల కోసమే పనిచేస్తున్నదని, రాబో కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండాకు ప్రజలంతా మద్దతుగా నిలవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కోసం సీఎం ప్లాన్ గ్రాంట్ నిధుల ద్వారా 200 కోట్ల నిధులను ఏర్పాటు చేసి అభివృద్ధి పదంలో కార్పొరేషన్ ముందుకు తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా మేము ఎమ్మెల్యేగా అయిన తర్వాత కరోనా వ్యాప్తి చెందుతున్నటువంటి సమయంలో కూడా పట్టణ ప్రగతి ద్వారా నెలకు 1 కోటి రూపాయలు ఇచ్చి ఈ యొక్క కార్పొరేషన్ను అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నటువంటి సందర్భంలో కేటీ రామారావు గారిని ప్రత్యేకంగా గోదావరికనికి ఆహ్వానించి రామగుండం నవనిర్మాణ సభ ఏర్పాటు చేసి 100 కోట్లు నిధులు కావాలని కోరిన సందర్భంలో వారు సానుకూలంగా స్పందించి 50 కోట్ల నిధులను ఫస్టే మంజూరు చేసి టెండర్లు ప్రాసెస్ చేసి మళ్ళీ 50 కోట్ల నిధులను జీవో ఏర్పాటు చేసిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం మూలాన ఆ పనులు పూర్తి కాలేదు. 9 నెలలుగా మేము ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడుతున్నది, ఆగిపోతున్నదని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులము అందరం కూడా
యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరిన సందర్భంలో సానుకూలంగా ఈ ప్రాంత మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు గతంలో ఇచ్చినటువంటి టీయూఎఫ్ఐడిసి 100 కోట్ల నిధులను ఇక్కడికి మళ్ళీ తిరిగి కంటిన్యూ చేస్తూ టెండర్ ప్రాసెస్ చేస్తూ ఈరోజు ప్రారంభం చేయడం అనేది చాలా సంతోషం. మేము ఏదైతే కోరుకున్నామో ఈ ప్రాంతంలో అభివృద్ధి కావాలని ఒక 9 నెలలు పుట్టుబడినా కూడా ఈరోజు ప్రారంభమవుతున్నందుకు మా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని పోరాటం చేసి కొట్లాడి తెచ్చుకున్నటువంటి నిధులు ఇలా పనులు ప్రారంభమవుతుంటే మా వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కల్వచల్ల కృష్ణవేణి, ఆచె వేణు, చెల్లగురుగుల మొగిలి, పెళ్లి రమేష్, మారుతి, చెలగలపల్లి శ్రీనివాస్, నూతి తిరుపతి, జకుల తిరుపతి, నీరెడ్డి శ్రీనివాస్, కౌటం బాబు, జిట్టవేణి ప్రశాంత్, కిరంచి, కనకరాజు, శ్రావణ్, చింటూ, ఓదేలు, రమాదేవి, సంధ్యారెడ్డి, గుంపుల లక్ష్మి, మెట్ట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ 2023-24 సంవత్సరం గడించిన వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికులకు 35% వాటా చెల్లించాలి. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముత్యంరావు డిమాండ్ చేశారు. జేడీకే 1 ఇంక్లైన్ లో గురువారం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 20 నుంచి 28 వరకు చేపట్టిన దశలవారీ ఆందోళన పోరాటాల్లో భాగంగా 13 డిమాండ్లతో కూడిన గోడ పోస్టర్ ను ఆవిష్కరించి సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి అరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి 8 నెలలు గడిచిపోయినా కార్మికుల ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని, అసెంబ్లీ ఎన్నికల, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినా కూడా ఇంతవరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యంతో గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు చర్చించడం లేదని అన్నారు. 2023-24 వాస్తవ లాభాలు ప్రకటింపజేసి జూలై నెలతో ఇప్పిస్తామని చెప్పిన గుర్తింపు సంఘం ఇప్పటి వరకు కూడా లాభాల వాటపై మాట్లాడలేదని అన్నారు. ఇదే కాకుండా ఎన్నికల ముందు అన్ని కార్మిక సంఘాలు వాగ్దానం మేరకు కార్మికుల సొంతింటి పథకం అమలు, అలవెన్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ వాపస్ చేయడం తదితర అనేక దీర్ఘకాలిక సమస్యలు పెండింగ్ లో ఉన్నందున సిఐటియు పోరాట శంఖారావం పూరించిందని తెలిపారు. సింగరేణిలో పేరుకపోయినటువంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 28వ తారీఖు వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే కొత్త బ్లాకులన్నింటినీ సింగరేణి కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి పడిన 30,000 కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా లాభాల వాటా ప్రకటించి కార్మికులకు చెల్లించాలని, పెరక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో కోల్ ఇండియాలో ఇచ్చినట్టు ఇక్కడ కూడా సింగరేణిలో ఇవ్వాలని, ఎన్నికల ముందు గుర్తింపు సంఘం కానీ అన్ని సంఘాలు పెట్టినటువంటి ఎన్నికల ప్రణాళికలు పెట్టినటువంటి సొంత ఇంటి పథకం ఇక్కడ వెంటనే అమలు చేయాలని, తదితర డిమాండ్లతోటి అట్లాగే 190 మాస్టర్లు నిన్నటువంటి కార్మికులందరికీ జనరల్ మజ్దూరుగా పోస్టింగ్లు ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇవన్నీ గత దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు. ఈ సమస్యల మీద గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ గతంలో గెలిచిన సంఘాలు కానీ పనిచేయలేదు. అందుకే ఎన్నికలు జరిగినాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త యూనియన్లు గెలిచినాయి. కానీ వీళ్ళు కూడా ఈ కార్యక్రమం ఇప్పటి వరకు 8 నెలలు గడిచినా ఈ సమస్యల మీద లేవనెత్తట్లేదు, ఈ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లట్లేదు, పరిష్కరించట్లేదు. కార్యక్రమంలో సిఐటియు బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరెపల్లి రాజమౌళి, మెండ శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు తోట నరసింహారావు, గని ఫిట్ కార్యదర్శి దాసరి సురేష్, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి ఈ సాగర్, పెద్దపల్లి శశికిరణ్, శ్రావణ్ కుమార్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దడానికి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వెల్లడి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన రైతు ధర్నాకు పోలీసుల ఆంక్షలు. పోలీసుల ఆంక్షల నడుమ నిరసనను కొనసాగించిన బీఆర్ఎస్ శ్రేణులు.
మీ పాత మొబైల్ ఫోన్లు అమ్మడం కానీ బయట పడేయడం కానీ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త, సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కక్షపూరిత రాజకీయాలు ఆపాలి. ఎన్సీపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి గోలివాడ ప్రసన్న కుమార్ డిమాండు. ఆరోగ్యవంతమైన జీవనం కోసం యోగా ఒక ఔషధంలా పనిచేస్తుంది. జిల్లా యోగా అసోసియేషన్ సెక్రటరీ ఐల విజయ్ కుమార్ వెల్లడి. రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం. తొలి సీఎం కేటీఆర్ పాలనలో రామగుండానికి 100 కోట్ల నిధులు మంజూరు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఉద్ఘాటన. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.